అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ మహిళా దినోత్సవం రోజు ఒక ధీర మహిళ, ఆదర్శవంతమైనటువంటి మహిళ గురించి మనం చెప్పుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఏబిఆర్ఎస్ఎం తరఫున అహల్యాబాయి హోల్కర్ గారి 300వ జయంతి సందర్భంగా 300 విద్యా సంస్థల్లో ఇటువంటి 300 కార్యక్రమాలు నిర్వహించాలి అని చెప్పేసి వాళ్ళు సంకల్పించుకోవడం, దానికి అనుగుణంగా మన యూనివర్సిటీలో ఒక మంచి రోజు చూసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకి సహకరించిన విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రత్నాకర ధౌతపదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం అని ప్రతి భారతీయుడు దేశభక్తిని గురించి, దేశం గురించి, దేశపు ఎల్లలను గురించి, దేశంలో ఉన్నటువంటి మంచి స్థలాలు, చారిత్రక స్థలాలు, శాస్త్రవేత్తలు, మన పూర్వ పురుషులు వీళ్ళందరినీ స్మరించుకునేటువంటి స్తోత్రం ఏకాత్మతా స్తోత్రం. దాంట్లో లక్ష్మీ రహల్య చెన్నమ్మ రుద్రమాంబ సువిక్రమ అని చెప్పేసి ఒక శ్లోకం ఉంటుంది. దాంట్లో లక్ష్మి అంటే ఝాన్సీ లక్ష్మీబాయి, అహల్య అంటే అహల్యాబాయి హోల్కర్. ఆమె 300 సంవత్సరాల జయంతి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో జాతీయవాద ప్రభుత్వం ఉంది కాబట్టి చేస్తున్నారు అనేటువంటి ఒక వాదన ఉంది. కానీ దీనికి బీజాలు మన దేశ చరిత్ర గురించి, సంస్కృతి గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరి మనస్సులో ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా మాత్రమే తెలుస్తున్నటువంటి యువతకి మాత్రం తెలియకపోవచ్చు. కానీ దేశం గురించి, ధర్మం గురించి, నిజమైన చరిత్ర గురించి తెలుసుకోవాలి అని అనుకునేటువంటి ప్రతి ఒక్కరికి మన పూర్వీకుల యొక్క పేర్లు అవన్నీ కూడా తెలుస్తాయి. ఈ కాలంలో ఉన్నటువంటి విద్యార్థులకు, మరీ ముఖ్యంగా యూనివర్సిటీలో చదివేటువంటి భావి భారత పౌరులకి ఈ విషయాన్ని తెలపాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఏబిఆర్ఎస్ఎం, ఏబివిపి, మన స్థానికంగా ఉన్నటువంటి తపస్ 3 సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందాక అమ్మాయి చాలా చక్కగా చెప్పింది. అహల్యాబాయి హోల్కర్ గురించి జీవితంలో మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి మరికొన్ని విషయాలను నేను గుర్తు చేస్తాను. ఇట్లాంటి పెద్ద రాజారాం సార్ ఉండి కొంచెం ఎక్కువసేపు మాట్లాడు అని అన్నారు. అందుకోసం ఇంకొంచెం ధైర్యం వచ్చింది. సో మనం ఊహించలేము మహిళా సాధికారత గురించి ఈరోజు మాట్లాడుతున్నటువంటి ప్రజలు స్త్రీని ఒక ఆట బొమ్మలాగానో, లేకపోతే స్త్రీని అంగడి వస్తువులాగానో, లేకపోతే స్త్రీని ఒక అబలగానో ఇప్పటికీ చూస్తుంది. మొన్నటి వరకు అనేక దేశాల్లో స్త్రీలకి ఓటు హక్కు కూడా లేదు. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరూ ఉపన్యాసాలు ఇచ్చేది ఏంటంటే భారతీయ స్త్రీ, హిందూ స్త్రీ చదువుకోలేదు, అబల అని చెప్పేసి విషయాలు చాలా మంది చెప్తున్నారు. భారతీయ స్త్రీ, హిందూ మహిళ గృహానికే పరిమితం అయిపోయింది, వంటింటికి కుందేలు అయిపోయింది అనేటువంటి విషయాలు చెప్తున్నారు. ఇట్లా మాట్లాడే వాళ్ళకి భారతీయ చరిత్ర పూర్తిగా తెలియదు అనేటువంటి విషయం మనం గమనించాలి. ఈ దేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి పుట్టింది, అహల్యాబాయి పుట్టింది, చెన్నమ్మ పుట్టింది, ఒక రుద్రమాంబ పుట్టింది. ఇట్లా అనేక మంది వీర వనితలు, రాజమాతలు, రాణులు అనేక మందిని ఎదిరించి రాజ్యాలు స్థాపించిండ్రు అనేటువంటి విషయం వాళ్ళకు తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి శక్తిని, ఇక్కడ ఉన్నటువంటి ధనాన్ని, ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఈ మూడిటికి ప్రతీకలుగా ఉన్నటువంటి దేవతలు కూడా అమ్మవార్లు అనేటువంటి విషయం బహుశా వాళ్ళకు తెలియదు. కాబట్టి వాళ్ళు ఈ భారతీయ మహిళని ఒక అబలగా చూస్తున్నారు. కానీ ఒక స్త్రీ ఏ విధంగా జీవించాలి అనేటువంటి విషయానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ రాణి అహల్యాబాయి హోల్కర్. ఆమె చిన్న వయసులో పెళ్లి జరిగింది. మనందరం అనుకుంటాం పాతకాలంలో 300 సంవత్సరాల క్రితం ఆడవాళ్ళకి విద్యను ఎక్కడ నేర్పారు అని. నిజానికి ఆడవాళ్ళు విద్యను మర్చిపోయింది విదేశీ పాలకులు వచ్చిన తర్వాత. విదేశీ పాలకులకు భయపడి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి బాలికలకు ఎక్కడ అపకారం చేస్తారో అనేటువంటి భయంతో వాళ్లకు బడికి పంపడం మానేశారు. స్వదేశీ విద్యా విధానము భారతదేశంలో ఉన్నప్పుడు మహిళలందరూ చదువుకున్నారు. గార్గి మనందరికీ తెలుసు, భారతీదేవి మనందరికీ తెలుసు, వీళ్ళు గొప్ప విద్వాంసులు.
సో అట్లా అహల్యాబాయి హోల్కర్, అహల్యాబాయి చిన్నప్పుడే బడికి వెళ్ళింది. వాళ్ళ నాన్న మల్కోజీ షిండే ఆమెను చదివించాడు. ఔరంగజేబ్, మనం ఈ మధ్య మనందరం చూస్తున్నాం ఛావా సినిమా. ఛావా సినిమాలో సంభాజీని చంపిన తర్వాత మళ్ళీ మరాఠా సామ్రాజ్యానికి ఆయన తమ్ముడు రాజారాం సింహాసనం ఎక్కిండు అని తెలిస్తే ఔరంగజేబ్ కిరీటాన్ని పెట్టుకోను అంటాడు, అంతవరకు తెలుసు. ఆ తర్వాత అదే వేదనతో ఔరంగజేబ్ చనిపోయిండు. ఆ తర్వాత ఔరంగజేబ్ సామ్రాజ్యం కూడా అంతమైపోయింది. మరాఠా సామ్రాజ్యాన్ని, మాల్వా ప్రాంతాన్ని ఈ మరాఠాలు పీష్వాలు పరిపాలిస్తున్నటువంటి సమయంలో అక్కడ మల్హర్ రావు హోల్కర్ అనేట ఆయన అహ్మద్ నగర్ అనేటువంటి ప్రాంతంలో మాల్వా ఒక పెద్ద రాజ్యము, మరాఠా సామ్రాజ్యంలో మాల్వా అనేది పెద్ద ప్రాంతము. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేటువంటి వాడు. అతను ఒకరోజు యుద్ధం చేసి వస్తూ ఉంటే వీళ్ళ ఊరికి వచ్చేసరికి చౌంట్ అనేటువంటి గ్రామము, ఆ గ్రామంలో బస చేయాల్సి వచ్చింది. ఒక దేవాలయంలో వాళ్ళు బస చేస్తుంటే ఒక చిన్న అమ్మాయి, 8 సంవత్సరాల అమ్మాయి ఆ శివాలయంలో మంచి పాట పాడుతుంది, మంగళహారతి పాట. ఆ మధుర స్వరానికి ముగ్ధుడైపోయింది ఆయన. ఆ తర్వాత ఆ పక్కనున్నటువంటి వాళ్ళకి అన్నదానం నిర్వహిస్తుంది. ఆప్యాయంగా వాళ్ళకి అన్నం వడ్డించే తీరు, ఆమె మాటల్లో ఉన్నటువంటి ప్రభావశీలత, ఆ ముఖంలో ఉన్నటువంటి చైతన్యం చూసినటువంటి మల్హర్ రావు హోల్కర్ వీళ్ళ తండ్రి ఎవరు, ఈమె ఎవరు అని చెప్పేసి వాకప్ చేసి ఈ మల్కాజీ షిండే దగ్గరికి, ఆయన ఒక చిన్న ఊరికి పటేల్, వ్యవసాయం చేసుకొని బతికేటువంటి వాడు, ఒక ఊరు పెద్ద. అటువంటి వాడి దగ్గరికి మల్హర్ రావు వెళ్ళి, మీ పాప చాలా బాగా ఉంది, జ్ఞానం కనిపిస్తుంది, మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తావా అని అడిగాడు. ఆయన ఆశ్చర్యపోయింది. నిజానికి అహల్యాబాయి పుట్టినప్పుడు మే 31, 1725 రోజు అహల్యాబాయి పుట్టినప్పుడు ఆమె జాతకం చూసినటువంటి పంతుళ్ళు చెప్పారు, ఈమె ఒక మహారాణి అవుతుంది, రాజమాత అవుతుంది, వీరపత్ని లాగా ఈ దేశాన్ని పరిపాలిస్తుంది అని చెప్తే, అరే ఒక చిన్న ఊర్లో ఉన్నటువంటి పటేల్ని నేను, నాకు పుట్టిన పిల్ల రాణి ఎట్లయితుంది అని ఆశ్చర్యపోయింది. కానీ మల్హర్ రావు హోల్కర్ వచ్చి అడిగేసరికి ఈయన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆనందంగా పెళ్లి చేశారు. కానీ ఈ మల్హర్ రావు హోల్కర్ ఎందుకు ఈమెను ఎంచుకున్నాడు అనేది కూడా ఒక విషయమే. తన కొడుకైనటువంటి ఖండేరావు హోల్కరు ఆనందంగా జీవించేటువంటి వాడు. రాజ్యము, ప్రజలు, పాలన, బరువు, బాధ్యత ఇట్లాంటి ఏమీ లేకుండే. ఇటువంటి అమ్మాయితో చేస్తే కనుక వీడు వృద్ధిలోకి వస్తాడేమో అనేటువంటి ఉద్దేశంతో పెళ్లి చేసి, తర్వాత ఆమె యొక్క విద్యను అభ్యసింపజేసి, ఇటు శాస్త్రాలు, అటు వంట, ఇల్లు, దీంతో పాటు గుర్రపు స్వారీ, విలు విద్య, యుద్ధ విద్యలన్నీ కూడా నేర్పించాడు కోడలికి. కొడుకు కంటే ఎక్కువ కోడల్ని చూసుకొని అతను యుద్ధ విద్యను నేర్పాడు. తర్వాత కాలంలో అతని కొడుకు ఈ భార్య చెప్పినటువంటి మాటలు విని, అంటే అహల్యాబాయి చెప్పినటువంటి మాటలు విని ప్రేరితుడై, మన రాజులము, ఇక్కడ పరిపాలన చేయడానికి మనకు అవకాశం ఉంది, ప్రజల్ని కన్నబిడ్డల్లాగా చూసుకోవాలి, శత్రురాజులను మన ప్రజలు హింసించకుండా చూసుకోవాలి, అది రాజుగా బాధ్యత అని చెప్తే అప్పుడు భార్య మాటలకు ప్రేరేపితుడై యుద్ధంలోకి దిగాడు ఖండేరావు. అట్లా అనేక యుద్ధాలు గెలిచాడు. అట్లా ఒకానొక యుద్ధంలో భర్త చనిపోయాడు, కొడుకు చిన్నపిల్లగాడు. ఆ రోజు ఇందాక అమ్మాయి చెప్పింది సతీ అనేటువంటి ఒక ఆచారం ఉండేది అని. అమ్మాయి పొరపాటున ఒక మాట అన్నది, మంటల్లో తోసేవారు అని. తోయలేదు, ఎవరిని తోయలేదు, భార్యనే వాళ్ళ ఇష్టపూర్తిగా భర్తతో సతీ సహగమనం చేసేటువంటి. అది కూడా ఎందుకు అని అంటే, రాణి పద్మావతి 3000 మంది స్త్రీలతో అగ్ని ప్రవేశం చేసింది. ఇక్కడ ఉన్నటువంటి ఆ మొగలాయి పాలకుల యొక్క హింసను భరించలేక, భర్త చనిపోయినటువంటి స్త్రీకి ఆ విదేశీ కుట్రదారులు పెడుతున్నటువంటి హింసలు భరించలేక, అట్లా వాళ్ళ చేతిలో చిత్రహింసలు భరించడం కంటే చితిలో పడి చచ్చిపోవడం మేలు అనేటువంటి పరిస్థితుల్లో సతీ సాగమనం అనేటువంటి ఒక ఆచారం వచ్చింది తప్ప, హిందుత్వంలో కానీ భారతీయ సంస్కృతిలో కానీ ఆడవాళ్ళను భర్త చచ్చిపోతే మంటల్లో తోసే సంప్రదాయం లేదు. వాళ్ళు వాళ్ళ మానాన్ని కాపాడుకోవడం కోసం ప్రాణాలు వదిలేటువంటి వాళ్ళు.
అటువంటి కాలాన్ని చూసినటువంటి అహల్యాబాయి కూడా నేను సతీ సాగమనం చేస్తాను అంటే మామ చెప్పాడు, లేదమ్మా నా కొడుకు కంటే ఎక్కువ నిన్ను చూస్తున్నాను, నీకున్నటువంటి 2 పిల్లల్ని ఎవరు చూసుకోవాలి, మీ పిల్లల లాంటి వృద్ధులము మమ్మల్ని ఎవరు చూసుకోవాలి, పైపెచ్చి ఇంత పెద్ద రాజ్యాన్ని చూసుకునే బాధ్యత నీ మీద ఉంది కదా, ఇంత మొత్తం బాధ్యత విడిచిపెట్టి నువ్వు ఎట్లా చనిపోతా అని అంటున్నావు అని చెప్తే అప్పుడు ఉన్నటువంటి సంప్రదాయాన్ని పక్కన పెట్టి ఆమె సతీ సాగమనం చేయలేదు, రాజ్యాన్ని యుద్ధాన్ని చూస్తూ ఉంది. తర్వాత కొన్ని రోజులకు మామ కూడా చనిపోయేసరికి తన కుడి భుజం పోయింది అనేటువంటి బాధతో ఉంది. కొడుకును పట్టాభిషేక్తుని చేసింది, చిన్న పిల్లగాడు కొడుకు, అయినా కూడా ఆయన పట్టాభిషేకం చేసి రాజ్య పాలన ఈమె చేయడం ప్రారంభం చేసింది. 1 సంవత్సరానికి కొడుకు కూడా చనిపోయాడు. కొడుకుతో పాటు ఆ రాజ్యం మొత్తం కకావికలం అయిపోయింది. ఎవరిని రాజుగా చేయాలి అనేటువంటి విషయం తెలియలేదు. అటువంటి సందర్భంలో వీళ్ళ దాయాదులు అక్కడ ఉన్నటువంటి బాజీరావు పీష్వా, శివాజీ తర్వాత సంభాజీ తర్వాత అక్కడ ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి బాజీరావు పీష్వా తర్వాత రఘోజీ పీష్వా అనేటి ఆయన రాజ్యానికి వచ్చింది. ఆయనకి వీళ్ళంతా పోయి చాడీలు చెప్పారు. ఒక మహిళ, అందున వితంతువు రాజ్యం ఎట్లా చేస్తుంది, కొడుకు చనిపోయిండు, భర్త చనిపోయిండు, మామ చనిపోయిండు, ఒక వితంతువు రాజ్యం ఎందుకు చేయాలి, నువ్వు ఆమె మీద యుద్ధం ప్రకటించు అంటే రఘోజీ పీష్వా అనేట ఆయన ఈమె మీదకి యుద్ధాన్ని ప్రకటించాడు. ఆమెకు తెలుసు ఈమెకున్న సైన్యము రఘోజీ పీష్వాకున్న సైన్యం కంటే చాలా తక్కువ. అప్పుడు ఈమె ఒక పత్రాన్ని రాసింది. మీరు చూడండి, మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు అనడానికి ఈమెకు శక్తి మాత్రమే కాదు యుక్తి కూడా ఉంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్. ఒక లేఖ రాసింది. దాంట్లో మొదటి సంబోధన ఏం పెట్టింది అంటే అన్నా అని పెట్టింది, సోదరా అని పెట్టింది. ఆ ఒక్క మాటకి కరిగిపోయింది ఫస్టే. కానీ ఏంటి యుద్ధం చేద్దాం అని చెప్పేసి చూసినప్పుడు, అన్నా మీరు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు అని మాకు తెలిసింది, రండి స్వాగతిస్తున్నాము, నీకు ఎదురుగా కత్తి పట్టుకొని నేను ముందు నిలబడతాను, నాతో ఉన్న సైన్యం ఎవరు తెలుసా, 5,000 మంది మహిళలు మాత్రమే నీతో యుద్ధం చేస్తారు, చీమ చేతిలో పాములు చనిపోయిన సంఘటన నీకు తెలుసు, నువ్వు మహావీరుడివే కావచ్చు, శూరుడివే కావచ్చు, నేను మహిళనే కావచ్చు, ఒకవేళ నువ్వు నా మీద యుద్ధం గెలిస్తే ఒక మహిళ మీద యుద్ధం గెలిచాడు అనేటువంటి మాత్రమే ఉంటది. నా చిన్న రాజ్యం ఆల్రెడీ నీకు నీ రాజ్యంలో భాగంగానే ఉంది, దీనికి వేరే రాజు నువ్వు నియామకం చేస్తుండొచ్చు, నన్ను తీసేసి వేరే రాజును పెడుతుండొచ్చు. ఒకవేళ నా చేతిలో నువ్వు ఓడిపోయినావు అనుకో, నీ పరిస్థితి ఏముంటుంది ఆలోచించుకో. మహిళ చేతిలో ఓడిపోయిందని అసలు నువ్వు జీవితంలో బతకగలుగుతావా? ఒక్కసారి ఆలోచించుకో, ఏదైనా జరగవచ్చు అని చెప్పేసి లేఖ రాస్తే అతడి దిమ్మ తిరిగిపోయింది. అరే, మహిళా సైన్యం మాత్రమే నాతో యుద్ధం చేస్తే నేను మహిళలతో యుద్ధం చేయడమే వేస్ట్, మహిళలతో యుద్ధం చేయడం ఏంది, అరే మహిళల మీదకి యుద్ధానికి పోయిండు, యుద్ధానికి పోతేనే అవమానం నాకు, అట్లాంటిది వాళ్ళ చేతిలో ఓడిపోయినట్లయితే ఇంకా ఎంత దారుణంగా ఉంటది నా పరిస్థితి అనుకొని ఆయన తిరిగి ప్రత్యుత్తరం రాసిండు. అమ్మా మీరు పొరపాటు పడ్డరు, మీ కొడుకు చనిపోయింది అనేటువంటి వార్త విని దానికి సానుభూతి ప్రకటించడం కోసం నీ దగ్గరకు వస్తున్నా అని ఉత్తరం రాశాడు. యుద్ధానికి బయలుదేరింది కానీ నీకు సానుభూతి ప్రకటించడం కోసం నేను వస్తున్నా అని రాస్తే అప్పుడు మళ్ళీ ఆమె ఏమన్నది, సానుభూతి కోసం అంటే మీరొక్కరు పల్లకిలో రండి, అంతమంది సైన్యం అవసరం లేదు, మీ సాధారణంగా స్వాగతం పలుకుతాము అని చెప్పేసి ఆయనను ఆహ్వానించింది. అంటే యుద్ధాన్ని కూడా జన నష్టం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా ఎట్లా నివారించాలో తెలిసినటువంటి మహిళ రాణి అహల్యాబాయి హోల్కర్. ఇది ఆమె యొక్క యుక్తికి, జ్ఞానానికి ప్రతీక. మరి ఆమె ముందస్తు ప్రణాళికలు చూస్తే వాళ్ళ మామ ఉన్నప్పుడైనా భర్త ఉన్నప్పుడైనా పాలన విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుండే. ఇప్పటికీ కూడా గ్వాలియర్లో మనకి యుద్ధానికి సంబంధించినటువంటి ఫిరంగులు ఇట్లాంటి సామాగ్రి తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి, ఫ్యాక్టరీలు ఉన్నాయి. అవి స్టార్ట్ చేసింది ఎవరు? అహల్యాబాయి హోల్కర్. మనం ఈ కత్తులు బాణాలతో కాదు, బాంబులు తయారు చేయాలా, ఫిరంగులు తయారు చేయాలా, ఈ ఫిరంగులను విదేశాల నుంచి తెప్పించుకోవడం కంటే మనమే తయారు చేయాలి అని
గ్వాలియర్లో ఫిరంగులు దాటి మందుగుండు సామాగ్రిని ఉత్పత్తి చేసేటువంటి ఒక కర్మాగారాన్ని స్థాపించింది. అనేక మంది వ్యక్తులను సైన్యంలోకి తీసుకున్నారు. ఈ సైన్యం విషయంలో కూడా మనం ఆలోచిస్తే ఈమె రాజ్యంలోకి వచ్చిన తర్వాత పిండారీలు అనేటువంటి ఒక జాతి రహదారుల వెంబడి వెళ్తున్నటువంటి వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని దోచుకునేటువంటి వాళ్ళు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఎవరు అడిగినా కూడా మీకు ఏం ప్రాబ్లం ఉంది అంటే, అమ్మ మీ దయ వల్ల మా ఊర్లో చెరువు నిర్మించారు, బాగుంది, గుడి నిర్మించారు, బాగుంది, మాకు ఆ చెరువు ద్వారా పంటలు పండుతున్నాయి, బాగుంది, కానీ దోపిడీ ఎక్కువైంది అని చెప్తే ఈమె ఒక ప్రకటన చేసింది. ఈ పిండారీల పీడ ఎవరైతే వదిలిస్తారో, వాళ్ళ మదం ఎవరైతే అనుస్తారో, వాళ్ళ బాధ లేకుండా ప్రజలకు ఎవరైతే చేస్తారో వాళ్ళది ఏ కులమైనప్పటికీ నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పేసి ప్రకటించింది. యశ్వంతరావు అనేటువంటి ఒక మామూలు సైనికుడు నేను ఈ పని చేస్తాను అని చెప్పేసి ఆ పిండారీలతో యుద్ధం చేసి వాళ్ళందరినీ కూడా లొంగిపోయేలాగా చేసి వాళ్ళకు జీవన భృతి కోసం సైన్యంలో చేర్చుకున్నాడు. యశ్వంతరావు కులం అహల్యాబాయి హోల్కర్ కులం ఒకటి కాదు, కానీ ఇచ్చిన మాటకు నిలబడి తన కన్న కూతురు ముక్తాబాయిని యశ్వంతరావుకి ఇచ్చి పెళ్లి చేసింది. 300 సంవత్సరాల క్రితమే కులాంతర వివాహం చేసినటువంటి చరిత్ర రాణి హోల్కర్ది. మీరు గమనించండి, ఎంత అప్డేటెడ్ వర్షన్ ఆమె అని. ఆమె సింహాసనం ఎక్కింది, దాంతో నాగలేదు, పర్దా పద్ధతి తీసేసింది అని చెప్పింది ఇందాక సోదరి. పర్దా పద్ధతి తీసేసింది, అప్పటిదాకా వస్తున్నటువంటి సతీ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసింది. ప్రతిరోజు ప్రజల్లోకి వచ్చి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకునేటువంటిది అహల్యాబాయి. ఆమె దగ్గరికి ఎవరన్నా న్యాయం కోసం వచ్చినప్పుడు చేతిలో శివలింగాన్ని పట్టుకొని న్యాయం చేసేది, తీర్పు చెప్పేది. అందులో ఏముంది, నేను కాదు తీర్పు చెప్తున్నది, ఆ పరమశివుడే నా ద్వారా మేలు చేస్తున్నాడు, నేను ఏదైనా పొరపాటు చేస్తే శివుడు నన్ను సరిదిద్దుతాడు అనేటువంటి ఉద్దేశంతో మనకి ఆ చేతిలో శివలింగాన్ని పట్టుకొని తీర్పు చెప్పేది. ఆమె చేస్తున్నటువంటి శాసనాలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి శాసనంలో ఆమె అహల్యాకి సంతకం పెట్టేది కాదు, శ్రీశంకర్ అని సంతకం పెట్టేది. అంటే ఈ శాసనం ద్వారా ప్రజలకు మేలు కలిగే విధంగా ఆ శంకరుడే చూస్తాడు అని. ఇది కేవలం మూఢ విశ్వాసం మాత్రమే కాదు, ఆమె ప్రజలకు మేలు కలగడం కోసం ఆధ్యాత్మిక జీవితం గడపాలనేటువంటి విశ్వాసం. న్యాయం ఏ విధంగా చెప్పేది అని అంటే తన పర భేదం ఏమీ ఉండేది కాదు. ఒకసారి తన కొడుకు మాలేరావు, ఆ మాలేరావుకు పెళ్ళైంది. ఇంకొన్ని రోజులైతే పట్టాభిషేకం చేసేటువంటి సమయంలో ఆయన రథంలో వెళ్తూ ఉంటే ఆ రథం కింద పడి ఆవు కూడా చనిపోయింది. దానికి కనీసం అయ్యో అని రథం ఆపకుండా ఈయన వెళ్ళిపోయాడు. ఆ వెనుక కొద్దిసేపటికి వచ్చింది ఈ అహల్యాబాయి వేరే రథంలో వచ్చింది. అక్కడ చనిపోయిన దూడ పక్కన ఆవు విలవిలలాడుతుంది, ఏడుస్తుంది. ఏమైంది అసలు, ఈ ఆవు ఎట్లా చనిపోయింది, యాక్సిడెంట్ ఎవరు చేశారు అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడానికి భయపడ్డారు. మీకేం భయం లేదు, చెప్పండి అసలు ఎట్లా జరిగింది అంటే భయపడుతూ అమ్మ నీ కొడుకు వెళ్తున్నటువంటి రథం కింద ఆవు దూడ పడి చనిపోయింది, దానికి ఆవు బాధపడుతుంది అని చెప్పారు. అహల్యాబాయి వెంటనే ఇంటికి వెళ్ళి కోడల్ని పిలిచింది, మీనాబాయి కోడలి పేరు. కోడల్ని పిలిచి అమ్మా ఒక తల్లి ముందు కొడుకును చంపేసిన వాడికి ఎటువంటి శిక్ష వేయాలి చెప్పు అని అడిగింది. అడిగితే మరణ దండన వేయాలి అని చెప్పింది. మరి నీ భర్త ఇట్లా చేసిండు, ఏం దండన వేయాలంటే ఆమె బోర్న విలిపించింది. అయినా తప్పదు అని చెప్పేసి కొడుకు ఏ విధంగానైతే ఆవు దూడను టక్కరించి చంపేసిండో అట్లాంటి రథాన్ కిందనే ఈ కొడుకు చచ్చిపోవాలి అని చెప్పేసి శిక్ష విధించింది. సొంత కొడుక్కి, ఒక్కగానొక్క కొడుక్కి. ఈయన 2 చేతులు వెనక కట్టేశారు, అక్కడ నిలబెట్టాను. రథం గుర్రాలు కట్టి రెడీ ఉంది. ఆ రథాన్ని నడపడానికి ఎవరు ముందుకు రావట్లేదు. ఏం నడపండి, నేను శిక్ష విధించిన కదా అంటే ఎవరు ముందుకు రాలేదు. రాని కొడుకుని చంపడానికి ఎవరికి ధైర్యం అవుతుంది? ధైర్యం కాకపోతే ఆమెనే రథంలోకి ఎక్కి గుర్ర పగ్గాలని జరిపించింది. గుర్రాలు ముందుకు వెళ్తున్నాయి, ప్రజలందరూ భయపడుతున్నారు.
సొంత కొడుకును చంపేస్తుంది ఒక ఆవు దూడ కోసం అని చెప్పేసి అందరూ ఆశ్చర్యానికి లోనైనారు. ఇంకా కొద్దిసేపు అయితే ఆ కొడుకు మీదకి రథం ఎక్కేది. ఎక్కడైతే ఆవు దూడ చనిపోయి ఆవు ఏడుస్తుందో అక్కడ ఏడుస్తున్న ఆవు రయ్యన ఉరికొచ్చి ఈ రథానికి ముందు నిలబడ్డది. వీళ్ళకి అర్థం కాలే ఆవు ఎందుకు వచ్చింది, ఎందుకు నిలబడ్డది అని చెప్పేసి. చాలా మంది ఆవును పంపించే ప్రయత్నం చేశారు, కొట్టారు. అది మళ్ళీ రథం దగ్గరికి వచ్చి ఆవుతున్నది. ఎంత తరిమినా మళ్ళీ రథం దగ్గరికి వచ్చి ఆవుతుంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పారు, అమ్మా ఆ ఆవు మనసులో ఉన్న మాట చెప్తాం మేము. నా కొడుకు ఏ విధంగానైతే చనిపోయి నేను పుత్రశోకంతో బాధపడుతున్నానో అటువంటి పుత్రశోకం నీకు కలగొద్దు అని చెప్పేసి ఆవు ఆ రథాన్ని అడ్డుకుంటుందమ్మా, నువ్వు నీ కొడుకును క్షమించి వదిలేయి అని చెప్పేసి చెప్తే అప్పుడు కొడుకును వదిలేసింది తప్ప తప్పు చేసిన వాడు సొంత కొడుకైనా సరే శిక్షించాలి అని చెప్పినటువంటి ధైర్యవంతురాలు అహల్యాబాయి. ఆమె సింహాసనం ఎక్కిన తర్వాత కొడుకు 1 ఇయర్లోనే కొడుకు చనిపోయాడు, భర్త చనిపోయాడు, మామ చనిపోయాడు, కొడుకు చనిపోయాడు, పోరాట వీరుడు అని చెప్పేసి చేసుకున్నటువంటి బిడ్డకిచ్చి పెళ్లి చేసినటువంటి అల్లుడు చనిపోయిండు యశ్వంతరావు. ఆ అల్లుడితో పాటు కూతురు కూడా సతీ సాగమనం చేసి చనిపోయింది. తన అంటూ వాడు ఎవరో లేరు. అటువంటి పరిస్థితుల్లో కూడా తన ప్రజల కోసం, తను నమ్ముకున్నటువంటి ధర్మం కోసం, మరాఠా సామ్రాజ్యం నిలబెట్టడం కోసం, సంభాజీ శివాజీలు చేసినటువంటి త్యాగాన్ని నిలబెట్టడం కోసం ఈ ఆ మధ్యప్రదేశ్ ప్రాంతంలో, మధ్య భారతంలో హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఒకవైపు నుంచి ముస్లింల దాడి, ఇంకో వైపు నుంచి బ్రిటిష్ వాళ్ళ దాడిని ఎదుర్కొంటూ 28 సంవత్సరాల పాటు పరిపాలన చేసింది అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఆమె ఎంత ధైర్యం ఉంటే, ఎంత ధీరవనిత అయితే, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నత స్థాయిలో ఉంటే అది సాధ్యమవుతుందో మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇండోర్లో, అహ్మద్ నగర్ లో ఇప్పటికీ కూడా ఒక రహదారి పేరు ఆడా బజార్ అని ఉంటది. అదే అలా కొడుకుకి చంపుతా ఉంటే ఆవు అడ్డం వచ్చినటువంటి దారి ఆడా బజార్. అట్లా మనం చూసుకుంటూ ఉంటే అనేక విషయాల్లో ఆమె మనకి ఆదర్శంగా ఉంటుంది. ఇట్లా ఆమె రాజ్యంలో చలామణిలోకి తీసుకొచ్చినటువంటి నాణ్యాల మీద కూడా ఆమె సంతకం శ్రీశంకర్ అని పెట్టేదనే విషయం చెప్పినాం. నాణ్యాల మీద ఒకవైపు శివుడి బొమ్మ, ఇంకోవైపు నంది బొమ్మ ఉండేటువంటిది. అక్కడ ఉన్నటువంటి వితంతువులకు ఆస్తి హక్కు ఉండేది కాదు. అప్పుడు ఆస్తిని రాజ్యానికి ఇవ్వాలి అనేటువంటి వాడు లేదు, లేదు ఆస్తి హక్కు ఉండాలి, వాళ్ళకి దత్తత తీసుకునే అవకాశం కూడా ఇవ్వాలి అని చెప్పేసి వితంతువులకు ఆస్తి హక్కు ఇచ్చినటువంటి చట్టం ఈ అహల్యాబాయి తీసుకొచ్చింది. తర్వాత వారసులు లేకుండా ఎవరైనా చనిపోతే ఆ ఆస్తి మొత్తాన్ని రాజ్యానికి ఇవ్వాలి అనే ఒక చట్టం ఉండే. దాన్ని తీర్చేసి ఏదైనా ధార్మిక కార్యక్రమాలకి మీరు వినియోగించుకోవచ్చు అనేటువంటి చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటువంటి గొప్ప సంస్కరణలు చేసినటువంటి మహిళగా ఆమె పుట్టి 300 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో ఆమె గురించి మనం స్మరించుకోవడం, కేవలం స్మరించుకుంటే సరిపోదు. ఆమె చూపెట్టినటువంటి ధైర్యాన్ని, ఆమె చూపెట్టినటువంటి ధర్మ రక్షణని. ఇంకొక చిన్న విషయం చెప్తా. ఇవాళ కాశీకి వెళ్తే, మన కాశీ కారిడార్ ఆ గంగా ఘాట్ నుంచి వెళ్తే డైరెక్ట్ విశ్వనాథ ఆలయానికి మార్గం వేశారు. ఆ పక్కన రైట్ సైడ్ లో పెద్ద అహల్యాబాయి విగ్రహం ఉన్నది. ఎందుకు ఆ విగ్రహం పెట్టారు అంటే ఔరంగజేబు కాలంలో అక్కడ కూల్చబడి కాశీ విశ్వనాథుని మందిరాన్ని కూల్చేస్తే అక్కడ గుడిని పునర్నిర్మాణం చేసింది అహల్యాబాయి హోల్కర్. అయోధ్యలో ఆ ప్రయత్నం చేసింది. ద్వారకాలో ఇప్పుడు మనం వెళ్ళి దర్శించుకునేటువంటి కృష్ణ మందిరాన్ని అహల్యాబాయి హోల్కర్ నిర్మాణం చేసింది. పురిలో నిర్మాణం చేసింది. బద్రీనాథ్, కేదార్నాథ్, ఇట్లా దాదాపు 400 దేవాలయాలను పునరుద్ధరణ చేసి ధార్మికంగా భారతదేశాన్ని కలిపి ఉంచే ప్రయత్నం చేసింది. మీరు అనుకోవచ్చు ఆమె మధ్య భారత్ లో ఇండోర్ ప్రాంతంలో ఉన్న ఆమె చిన్న రాజ్యానికి రాని, ఎక్కడో బద్రీనాథ్, ఎక్కడో కేదార్నాథ్, ఎక్కడో గంగోత్రి, యమునోత్రి, కాశీ, మధుర, అయోధ్య, రామేశ్వరం, శ్రీశైలం, మన పక్కన కందకుర్తి,
త్రివేణి సంగమం రెంజల్ మండల్లో కందకుర్తి ఉంటుంది. ఆ కందకుర్తిలో కూడా శివాలయం నిర్మాణం చేసింది. దాదాపు దేశం మొత్తంలో ఎక్కడెక్కడైతే కేవలం శివాలయాలు కాదు, ఇప్పుడు ద్వారకా మనకి కృష్ణ మందిరం, అయోధ్య రామ మందిరం శివాలయం మాత్రమే కాదు, ఈ చరిత్రను సంస్కృతిని నిలబెట్టడానికి ఉపయోగపడేటువంటి అన్ని పుణ్యక్షేత్రాలను పునరుద్ధరణ చేసినటువంటి ధీర వనిత రాణి అహల్యాబాయి హోల్కర్. ఆమె చూపెట్టినటువంటి మార్గంలో మనందరం కూడా ముందుకు పోవాలి. అట్లా మార్చి 13వ తారీఖు 1795లో ఆమె మరణించింది. 1767 నుంచి 1795 అంటే దాదాపు 28 సంవత్సరాలు, అంటే 3 దశాబ్దాల పాటు తన యొక్క ప్రజలని సుభిక్షంగా చాలా సంతోషవంతంగా పరిపాలన చేసింది. అటు తెలివి పరంగా, ఇటు ధర్మరక్షకురాలుగా ప్రజలకి అన్ని రకాలుగా సేవ చేసినటువంటి అహల్యాబాయి హోల్కర్ జీవితం మనందరికీ ఆదర్శం కావాలి. భారతీయ మహిళ, హిందూ మహిళ, అబల కాదు సబల అనేటువంటి విషయం 300 సంవత్సరాల క్రితమే నిరూపించినటువంటి అహల్యాబాయి హోల్కర్ కి వినమ్ర శ్రద్ధాంజలి ఘటిస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కొంచెం సమయం ఎక్కువ తీసుకున్నందుకు కూడా క్షమాపణ కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వస్తి.